उनके एक एक शब्द के स्पिरिट को, उनकी भावना को मैं आदर करता हूं और मैं आंध्रवासियों से, देशवासियों से विश्वास दिलाता हूं कि जो भावना आज चंद्रबाबू प्रकट कर रहे थे, हम सब मिलकर के उन लक्ष्यों को अवश्य पार करेंगे। మీ ఆశీర్వాదంతో 60 సంవత్సరాల తర్వాత మూడోసారి మళ్ళీ కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చింది. తరువాత మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క స్వాగతం నేను చూశాను. దానికి మించి మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పీచ్లో అన్ని విషయాలు కూడా కూలంకుషంగా చెప్పారు. ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని కూడా గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ప్రజలు ఏవైతే విశ్వాసం చూపిస్తున్నారో ఆ విశ్వాసాన్ని ఎక్కడా కూడా భంగం కలిగించకుండా మీ లక్ష్యాలు అన్నిటినీ కూడా సాకారం చేయడానికి నా వంతుగా మీకు సహకరిస్తాను అని తెలియజేస్తున్నాను. साथियों, हमारा आंध्र प्रदेश संभावनाओं का और अवसरों का, पॉसिबिलिटीज और अपॉर्चुनिटीज का राज्य है। जब आंध्र की ये पॉसिबिलिटीज साकार होगी तो आंध्र भी विकसित बनेगा और तभी भारत भी विकसित राष्ट्र बनेगा। इसलिए आंध्र का विकास ये हमारा विजन है। आंध्र के लोगों की सेवा ये हमारा संकल्प है। మిత్రులారా, మన ఆంధ్రప్రదేశ్ సాధ్యతలు మరియు అవకాశాలు కలిగి ఉన్న రాష్ట్రం. ఆంధ్రుల అవకాశాలు సాకారమైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశం కూడా వికాసవంతంగా అభివృద్ధి చెందుతుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా అభివృద్ధి మా విజన్, ఆంధ్ర ప్రజల సేవే మా సంకల్పం. आंध्र प्रदेश ने 2047 तक राज्य को करीब करीब $2.5 ट्रिलियन की इकोनॉमी बनाने का लक्ष्य रखा है। इस विजन को साकार करने के लिए चंद्रबाबू गारू की सरकार ने स्वर्ण आंध्र एट 2047 की पहल की है। इसमें केंद्र की एनडीए सरकार भी आंध्र प्रदेश के हर लक्ष्य के साथ कंधे से कंधा मिलाकर चल रही है। इसलिए केंद्र सरकार लाखों करोड़ की योजनाओं में आंध्र को विशेष प्राथमिकता दे रही है। 2047 సంవత్సరం కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తయారు అవ్వాలని లక్ష్యం పెట్టింది. ఈ విజన్ సాకారం చేసేందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్వర్ణాంధ్ర ఎట్ 2047 అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భుజంతో భుజం తోడై ముందుకు నడుస్తుంది. అందుకే లక్షల కోట్ల పథకాలతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రపై ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత కూడా ఇస్తుంది. आज यहां 2 लाख करोड़ रुपए से ज्यादा के प्रोजेक्ट का उद्घाटन और शिलान्यास किया गया है। ये प्रोजेक्ट्स आंध्र प्रदेश को विकास को नई ऊंचाई देंगे। मैं इन डेवलपमेंट प्रोजेक्ट के लिए आंध्र प्रदेश समेत पूरे देश को बधाई देता हूं। साथियों, आंध्र प्रदेश अपने इनोवेटिव नेचर के कारण आईटी और टेक्नोलॉजी का इतना बड़ा हब है। अब समय है आंध्र
नई फ्यूचरिस्टिक टेक्नोलॉजी